గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దివ్యాంగ కళ్యాణమస్తు వారి ఆధ్వర్యంలో బుధవారం దివ్యాంగులు కార్తీక్, పార్వతిలు వివాహం జరిగింది. ఈ సందర్భంగా జంటను ఆశీర్వదించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వివాహ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివ్యాంగులు వివాహం చేసుకుంటే 10 లక్షల ప్రోత్సాహంతో పాటు ప్రభుత్వం ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇచ్చి జంటకు అండగా నిలబడాలని, అదేవిధంగా దివ్యాంగుల కుటుంబ సభ్యులకు, పిల్లలకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లోనూ ఉచిత వైద్యం, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ ఉచిత విద్య అందించి దివ్యాంగుల వివాహాలను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పోకల సువర్ణ స్వాతి, రాష్ట్ర నాయకురాలు గుడిపల్లి సుమతి, కామారెడ్డి జిల్లా నాయకులు ఉదయ్, దివ్యాంగ కళ్యాణమస్తు నాయకులు బాలరాజు, వల్లిదేవి, మీరా తదితరులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మనం వివాహం చేసుకున్నటువంటి కార్తీక్, పార్వతి గారులకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి వికలాంగులను సకలాంగులు పెళ్లి చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మరి ₹1,00,000 ప్రోత్సాహం అందిస్తుంది. ఇద్దరు వికలాంగులు కూడా వివాహం చేసుకుంటే వారికి 10 లక్షల వరకు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందించి ఆ కుటుంబాలకు భరోసా కల్పించాలని చెప్పేసి మరి రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వికలాంగులు సకలాంగులు చేసుకుంటేనే ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది, కానీ ఇద్దరు వికలాంగులు చేసుకుంటే మరి ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వాలలో ప్రోత్సాహం లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆలోచించి మరి వికలాంగుల పక్షపాతిగా ఇటీవల కాలంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మా దివ్యాంగ సోదరులకి ఉద్యోగ అవకాశం కల్పించి మరి ముఖ్యమంత్రి గారు వికలాంగుల సంక్షేమం కోసం మేము కృషి చేస్తామని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్న తరుణంలో ఈ దివ్యాంగుల జంటను పార్వతి గారిని, కార్తీక్ గారిని కూడా ప్రభుత్వం ఆదుకొని వారికి కూడా అండగా నిలబడాలి. ఖచ్చితంగా ఇద్దరు వికలాంగులు పెళ్లి చేసుకుంటే వారిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా వికలాంగుల సంక్షేమ శాఖ నుంచి కూడా వీరికి అవసరమైనటువంటి ఇల్లు లేకుంటే ఇల్లు కూడా ప్రభుత్వం ఇల్లు కట్టించి ఆ జంటను ప్రభుత్వం ఆశీర్వదించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎవరైతే ఈ దివ్యాంగుల కళ్యాణమస్తు చారిటబుల్ ట్రస్ట్ ఉన్నారో వారందరూ కూడా బాలు గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అల్లి మేడం గారు కానివ్వండి, అదేవిధంగా సువర్ణ మేడం గారు కానివ్వండి, అందరూ కూడా మా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జంటకు మరోమారు ఆశీర్వాదం తెలియజేస్తూ వీళ్ళు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. వీళ్ళకి ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహకారం